వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేస్తున్నాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నానండి. నేను ఇప్పుడు బెండకాయ కర్రీ చేస్తున్నానండి. అలానే తొందరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవడం కోసం నేను నూడిల్స్ చేస్తున్నాను, మ్యాగీ చేస్తున్నానండి. సో నేను ఇప్పుడు బెండకాయ కర్రీ అనేది నేను మట్టి కుండలో చేస్తున్నాను. కొంచెం స్పెషల్గా ఉండడం కోసం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరికన్నా మట్టి కుండలో ఎలా చేసుకోవాలో తెలియకపోతే వీడియో అయితే చూసేయండి. మట్టి కుండ అయితే పెట్టేశానండి. ఇందులో బెండకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నానండి ఆయిల్లో. కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను పసుపు అలానే సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ కూడా యాడ్ చేసేస్తాను. ఒక పక్కన నేను పాన్ పెట్టేసుకుని మ్యాగీ కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. ఇలా పసుపు అలానే సాల్ట్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత నేను బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేస్తాను. ఈ లోపు ఇక్కడ మ్యాగీకి నాకు రెడీ అయిపోయిందండి. నేను కొంచెం చిల్లీస్ అలానే ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుని దాంట్లోనికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మ్యాగీ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుంటానండి. మ్యాగీ ఎంతమంది బ్రేక్ఫాస్ట్లో తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా. ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం అలానే వాటర్ని యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. నాకు ఇక్కడ మ్యాగీ కూడా ఉడికిపోతుందండి. ఇందులోకి నేను మ్యాగీ పౌడర్ ఆర్ మ్యాగీ మసాలానే యాడ్ చేసేసుకుంటా. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాకు మ్యాగీ అయితే రెడీ అయిపోతుందండి. మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ కూరలోకి ఇప్పుడు నేను కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేసేస్తాను, వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఈ బెండకాయ కర్రీ కూడా అయిపోతుంది. ఒక పక్కన నేను టీకి అయితే పెట్టేసుకుంటున్నానండి. బెండకాయ కర్రీలోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసి కుక్ చేసుకున్నట్టయితే ముక్క అయితే చాలా మెత్తగా కుక్ అయిపోతుందండి. నాకు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. అలానే రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా బాక్స్ అదిరేసినట్టయితే నాకు మా హస్బెండ్కి బాక్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఇక్కడ టీ కూడా పెట్టేసుకున్నానండి. నాకు చాయ్ అయితే నాకు చాలా 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 ఇష్టం. అంటే కొంచెం హెడేక్ రిలీఫ్ తగ్గుతుంది అనిపిస్తుంది. నేను ఇక్కడ చాయ్ కూడా పెట్టేసుకున్నాను. ఎంతవరకు అయింది నేను చూపిస్తాను. కర్రీలో అయితే నేను కొంచెం చికెన్ మసాలా అవన్నీ కూడా యాడ్ చేశానండి. ముక్క అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. టీ అయితే అయిపోయిందండి. నాకు ఇక్కడ బెండకాయ కర్రీ అయితే అయిపోయిందండి. నాకు ఈ గ్లాస్తో మొత్తం 3 గ్లాసుల ముక్కలు అయితే తీసుకున్నానండి, మామిడికాయ ముక్కలు. 4 గ్లాసులు అయితే ఈ గ్లాస్తో దీండు కారం అలానే కొంచెం దీనికి తక్కువ ఆవాల పొడి అలానే మనకి సాల్ట్ తగినంత అలానే ఆయిల్ కూడా గ్లాస్ అన్నీ వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా మనకి కావాల్సినన్ని వేసుకుని, అంటే కొంచెం ఈ గ్లాస్కి కొంచెం తక్కువ వేసుకుని మనం మిక్స్ చేసేసుకోవాలండి. బట్ నాకేంటంటే దీంతో 3 గ్లాసులు వచ్చింది. నేనైతే అన్నీ హాఫ్ గ్లాస్ అయితే మెజర్మెంట్తో వేస్తాను. కొంచెం సాల్ట్ అయితే తక్కువగానే వేస్తానండి. ఇవన్నీ కూడా బాగా ఈ లోపల ఈ టెంకకున్న పొర అవన్నీ తీసుకుని బాగా తడి లేకుండా అయితే తుడుచుకోవాలండి.
నేను ఇందాక చెప్పినట్టు 1/4 గ్లాస్ అయితే ఆవు పిండి వేస్తున్నానండి. సో అలానే మళ్ళీ 1/4 గ్లాసు కారాన్ని వేస్తున్నానండి. ఇది 3 మ్యాంగోస్ పికిల్ కారం వేస్తున్నాను. సో అలానే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నా. సో అలానే సాల్ట్ కూడా కొంచెం 1/2 గ్లాసే వేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో అందుకే ఉప్పు అయితే వేస్తున్నానండి. అలానే కొన్ని మెంతులు అయితే యాడ్ చేస్తున్నానండి, అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. సో అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం ఈ కొలతలతో తీసుకున్నాము, సో ఇప్పుడు అదే మెజర్మెంట్తో నేను గ్రౌండ్ నట్ ఆయిల్ని అయితే వేరుశనగ నూనె అయితే యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో ఇందాక నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో ఆయిల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇలా అయితే కలిపేసానండి. సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ 3 days వరకు ఇలానే ఊరబెట్టాలి కదా. సో ఊరబెట్టిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. సో ప్రెజెంట్ అయితే ఇలా కలిపేసి పక్కకు పెట్టేస్తున్నాను. సో ఇక్కడ బాక్స్లోకి రైస్ అయితే పెట్టేశానండి. అలానే కర్రీ కూడా బాక్స్లోకి సర్దేశాను. సో నేను పట్టిన మన కొత్త ఆవకాయ అండి ఇది. సో దాన్ని కూడా బాక్స్లోకి వేస్తున్నాను. చేసిన ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.